నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో లెసన్ 34లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. బ్లూ. బ్లూని తెలుగులో నీలం అని అంటాం. ద స్కై ఈజ్ బ్లూ. ద స్కై ఈజ్ బ్లూ. ఆకాశం నీలం రంగులో ఉంది. బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్. బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్. నీలం నాకు ఇష్టమైన రంగు. ఎక్వైర్. ఎక్వైర్ని తెలుగులో సంపాదించు అని అంటాం. షీ ఎక్వైర్డ్ న్యూ స్కిల్స్. షీ ఎక్వైర్డ్ న్యూ స్కిల్స్. ఆమె కొత్త నైపుణ్యాలు సంపాదించింది. హీ ఎక్వైర్డ్ నాలెడ్జ్. హీ ఎక్వైర్డ్ నాలెడ్జ్. అతను జ్ఞానాన్ని సంపాదించాడు. ఆన్సర్. ఆన్సర్ని తెలుగులో సమాధానం లేదా జవాబు అని అంటాం. హీ డిడ్ నాట్ ఆన్సర్ ద ఫోన్. హీ డిడ్ నాట్ ఆన్సర్ ద ఫోన్. అతను ఫోన్కు సమాధానం ఇవ్వలేదు. హీ గేవ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ గేవ్ ద కరెక్ట్ ఆన్సర్. అతను సరైన సమాధానం ఇచ్చాడు. బర్త్డే. బర్త్డేని తెలుగులో పుట్టినరోజు లేదా జన్మదినం అని అంటాం. టుడే ఈజ్ మై బర్త్డే. టుడే ఈజ్ మై బర్త్డే. ఈరోజు నా పుట్టినరోజు. We celebrated her birthday with a cake. We celebrated her birthday with a cake. మేము ఆ పుట్టినరోజుని కేక్తో జరుపుకున్నాము. కాగ్నిటివ్. కాగ్నిటివ్ని తెలుగులో జ్ఞాన సంబంధి అని అంటాం. హీ హ్యాస్ స్ట్రాంగ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. హీ హ్యాస్ స్ట్రాంగ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. అతనికి బలమైన జ్ఞాన సామర్థ్యం ఉంది. కాగ్నిటివ్ స్కిల్స్ హెల్ప్ ఇన్ లెర్నింగ్. కాగ్నిటివ్ స్కిల్స్ హెల్ప్ ఇన్ లెర్నింగ్. జ్ఞాన సంబంధి నైపుణ్యాలు నేర్చుకునేందుకు సహాయపడతాయి. బుష్. బుష్ని తెలుగులో పొద లేదా మొక్క లేదా పుంజు చెట్టు అని అంటాం. A rabbit ran into the bush. A rabbit ran into the bush. ఒక కుందేలు పుంజు చెట్టులోకి పరిగెత్తుతుంది. The cat hid under the bush. The cat hid under the bush. పిల్లి పొద కింద తాగింది. కోయిన్సైడింగ్. కోయిన్సైడింగ్ని తెలుగులో ఒకేసారి జరిగే లేదా ఏకీభవిస్తాయి అని అంటాం. అవర్ హాలిడేస్ ఆర్ కోయిన్సైడింగ్ దిస్ ఇయర్. అవర్ హాలిడేస్ ఆర్ కోయిన్సైడింగ్ దిస్ ఇయర్. ఈ ఏడాది మా సెలవులు ఒకేసారి జరుగుతున్నాయి. మై ఐడియాస్ కోయిన్సైడ్ విత్ హిజ్. మై ఐడియాస్ కోయిన్సైడ్ విత్ హిజ్. నా ఆలోచనలు అతని ఆలోచనలతో ఏకీభవిస్తాయి. కాన్జర్వేషన్. కాన్జర్వేషన్ని తెలుగులో రక్షణ లేదా సంరక్షణ అని అంటాం. కాన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. నీటి సంరక్షణ ఎంతో ముఖ్యమైనది. ట్రీస్ కన్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రీస్ కన్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చెట్ల సంరక్షణ ముఖ్యం. హోమ్. హోమ్ని తెలుగులో ఇల్లు అని అంటాం. వేర్ ఈజ్ యువర్ హోమ్. వేర్ ఈజ్ యువర్ హోమ్. మీ ఇల్లు ఎక్కడ.
దిస్ ఈజ్ మై న్యూ హోమ్. దిస్ ఈజ్ మై న్యూ హోమ్. ఇది నా కొత్త ఇల్లు. క్రిటిక్. క్రిటిక్ని తెలుగులో సమీక్షకుడు అని అంటాం. ద క్రిటిక్ గేవ్ ఏ గుడ్ రివ్యూ. ద క్రిటిక్ గివ్ ఏ గుడ్ రివ్యూ. సమీక్షకుడు మంచి సమీక్ష ఇచ్చాడు. హీ ఈజ్ ఏ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్. హీ ఈజ్ ఏ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్. అతను ప్రసిద్ధ సినిమా విమర్శకుడు. నేమ్. నేమ్ని తెలుగులో పేరు అని అంటాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమిటి? హర్ నేమ్ ఈజ్ ప్రియా. హర్ నేమ్ ఈజ్ ప్రియా. ఆమె పేరు ప్రియా. కోర్స్. కోర్స్ని తెలుగులో పాఠ్యక్రమం లేదా కోర్స్ అని అంటాం. షీ జాయిన్ ఏ కుకింగ్ కోర్స్. షీ జాయిన్ ఏ కుకింగ్ కోర్స్. ఆమె వంటల పాఠ్యక్రమంలో చేరింది. ద రివర్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్. ద రివర్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్. నది దాని దిశ మార్చుకుంది. కన్సర్నింగ్. కన్సర్నింగ్ని తెలుగులో గురించి అని అంటాం. హీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ కన్సర్నింగ్ ది టాపిక్. హీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ కన్సర్నింగ్ ది టాపిక్. అతను ఆ విషయానికి సంబంధించిన ప్రశ్న అడిగాడు. వీ హ్యాడ్ ఏ డిస్కషన్ కన్సర్నింగ్ ది బడ్జెట్. వీ హ్యాడ్ ఏ డిస్కషన్ కన్సర్నింగ్ ది బడ్జెట్. మేము బడ్జెట్ గురించి చర్చించాము. ట్రీ. ట్రీని తెలుగులో చెట్టు లేదా వృక్షం అని అంటాం. ద ట్రీ గివ్స్ అస్ షేడ్. ద ట్రీ గివ్స్ అస్ షేడ్. చెట్టు మనకు నీడనిస్తుంది. ద ట్రీ హ్యాస్ మెనీ ఫ్రూట్స్. ద ట్రీ హ్యాస్ మెనీ ఫ్రూట్స్. ఆ చెట్టుకు ఎన్నో పండ్లు ఉన్నాయి. వాటర్. వాటర్ని తెలుగులో నీరు అని అంటాం. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎక్కువ నీరు తాగండి. ద వాటర్ ఈజ్ కోల్డ్. ద వాటర్ ఈజ్ కోల్డ్. నీరు చల్లగా ఉంది. డిస్సెంట్. డిస్సెంట్ని తెలుగులో దిగడం అని అంటాం. ద ప్లేన్ మేడ్ ఏ స్మూత్ డిస్సెంట్. ద ప్లేన్ మేడ్ ఏ స్మూత్ డిస్సెంట్. విమానం మృదువుగా దిగింది. ద డిస్సెంట్ వాజ్ స్టీప్. ద డిస్సెంట్ వాజ్ స్టీప్. దిగడం చాలా కఠినంగా ఉంది. స్టీల్. స్టీల్ని తెలుగులో దొంగతనంగా తీసుకోవడం అని అంటాం. సమ్వన్ ట్రైడ్ టు స్టీల్ మై ఫోన్. సమ్వన్ ట్రైడ్ టు స్టీల్ మై ఫోన్. ఎవరో నా ఫోన్ దొంగతనంగా తీసుకున్నారు. నెవర్ స్టీల్ ఫ్రమ్ అదర్స్. నెవర్ స్టీల్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుండి ఎప్పుడూ దొంగతనం చేయకూడదు. డిటర్మైనడ్. డిటర్మైనడ్ తెలుగులో దృఢ నిశ్చయం అని అంటాం. షీ ఈజ్ డిటర్మైన్డ్ టు విన్. షీ ఈజ్ డిటర్మైన్డ్ టు విన్. ఆమె గెలవాలని దృఢ నిశ్చయం చేసుకుంది. హీ ఈజ్ ఎ డిటర్మైన్డ్ వర్కర్. హీ ఈజ్ ఏ డిటర్మైన్డ్ వర్కర్. అతను దృఢ నిశ్చయంతో పనిచేసేవాడు. ఎస్టాబ్లిష్. ఎస్టాబ్లిష్ని తెలుగులో ఏర్పాటు చేయడం లేదా స్థాపించు
లేదా నిర్ణయించు అని అంటాం. దే ఎస్టాబ్లిష్డ్ ఏ న్యూ కంపెనీ. దే ఎస్టాబ్లిష్డ్ ఏ న్యూ కంపెనీ. వారు ఒక కొత్త కంపెనీని స్థాపించారు. రూల్స్ వెర్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ ఎగో. రూల్స్ వెర్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ ఎగో. నియమాలు చాలా కాలం క్రితం ఏర్పాటు అయ్యాయి. కన్సిస్టెంట్లీ. కన్సిస్టెంట్లీ తెలుగులో స్థిరంగా అని అంటాము. We must work consistently to succeed. We must work consistently to succeed. విజయం సాధించాలంటే స్థిరంగా పని చేయాలి. We need to practice consistently to improve. We need to practice consistently to improve. మెరుగవ్వాలంటే స్థిరంగా సాధన చేయాలి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.